వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నిన్న కవిత రాజకీయ ప్రస్థానం గురించి కాస్త డిస్కస్ చేసుకున్నాం. ఎటువైపు వెళ్ళబోతోంది ఏంటి అనేది. అయితే ఈరోజు దానికి సంబంధించి తెరలు తొలగినట్టుగా అనేక విశ్లేషణలు బయట వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కొంతమంది మాట్లాడినటువంటి మాటల్ని చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీలోకి కవిత వెళ్ళేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అనేది అధికారిక భోగట్ట. ఎస్, ఎందుకంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, అలాగే దానం నాగేందర్, కడియం శ్రీహరి వీళ్ళిద్దరూ కూడా పార్టీలోకి వస్తారనుకున్నామా? ఏమో కవిత కూడా రావచ్చు అన్నటువంటి వ్యాఖ్య ఆయన చేశారు. అది కూడా ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్య. ఇది ఒక పాయింట్. అయితే ఇక సాధారణంగా శాసన మండలిలో లేదు శాసనసభలో రాజీనామా చేసినటువంటి సభ్యులకి ఆమోదించక ముందు ఇక ఆమోదిస్తారు అన్నప్పుడు వాళ్ళని మాట్లాడించేటువంటి కార్యక్రమం పెట్టుకుంటారా అంటే దాదాపుగా పెట్టుకోరు. ఎక్సెప్షనల్ కవిత విషయంలో మాత్రం అది జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు అయితే అది జరగలేదు. ఉభయ రాష్ట్రాల్లో ఉమ్మడి రాష్ట్రంలో కూడా అటువంటిది జరగలేదు. రాజీనామాకి ముందు ఈ రకమైనటువంటిది. ఎందుకు అనంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాను అన్నప్పుడు శాసనమండలి సమావేశాల్లో నేను దాన్ని మాట్లాడాలి అన్నప్పుడు చైర్మన్గా ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఆవిడకి ఎటువంటి సమయం సహకారం కూడా అక్కడ ఇవ్వలేదు. బట్ నిన్న మాత్రం ఆవిడ చేసినటువంటి భావోద్వేగ ప్రకటన ఏకంగా ఎంతసేపు మాట్లాడారు అనేది కూడా మనం చూసాం. ఏ విధంగా మాట్లాడారు అనేది కూడా చూసాం. అలాగే అందులో విమర్శలు అనేవి చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి విమర్శలు అంటూ ఏవీ లేవు. కేవలం కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు వీళ్ళ మీద పార్టీ సొంత బీఆర్ఎస్ పార్టీ అంటే ఇప్పుడు బహిష్కరించారనుకోండి, ఆ పార్టీకి సంబంధించి 10 ఏళ్ల పాలనకి సంబంధించి ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు. అలాగే అక్కడ కూడా చెప్తూ ఇది ఒక ట్రంప్ కార్డ్ అనమాట, ఒక సానుభూతి కార్డ్ అనుకోవాలి. నేను కాంగ్రెస్ పార్టీ ఆడిస్తున్న తొత్తుని లేదంటే ఇంకొకళ్ళకి బి పార్టీ ఇంకొకళ్ళకి బి టీం అన్నట్టుగా మాట్లాడి ఇలా చేశారు, వ్యక్తిత్వ హనం చేశారంటూ మాట్లాడుతూ అంటే అన్యాపదేశంగా ఆవిడేమైనా చెప్పారా? కాంగ్రెస్లోకి నేను వెళ్ళడానికి నిశ్చయించుకున్నాను అని మాట్లాడారని అనుకోవచ్చా? అది ఒక పాయింట్ చెప్తున్నారు. ముఖ్యంగా ఈ మొత్తం అంతా కూడా అంటే శాసన మండలిలో జరిగినటువంటి ఈ సమావేశం మొత్తం అంతా ఆవిడ మాట్లాడినటువంటి చివరి ప్రసంగం రాజీనామాకి ముందు ఇదే అనుమానాలకు తావిస్తోంది. ఆ అనుమానాలకు తావిచ్చిన తర్వాత మల్రెడ్డి రంగారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలు, కడియం శ్రీహరి కానీ దానా నాగేంద్ర కానీ వస్తారనుకున్నామా? అలాగే కాంగ్రెస్లోకి కవిత కూడా రావచ్చేమో కూడా కాదు, వచ్చే అవకాశాలు ఉండొచ్చు అన్నటువంటిది అన్యాపదేశంగా చెప్పుకుంటూ వచ్చారు. అంటే వ్యూహం ప్రకారమే వెళ్తోందా? అలాగే కేసీఆర్ ఎందుకని అసెంబ్లీకి రావట్లేదు అంటే ఇదే రకమైనటువంటి ఒక వ్యూహం నడుస్తుంది. కాబట్టి కేసీఆర్ అసెంబ్లీకి కూడా రావట్లేదు, వచ్చినా ఒక సంతకం పెట్టడానికి వచ్చి వెళ్ళిపోతున్నారు తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం. అండ్ ఆఫ్టర్ దట్ ఎందుకంటే దాదాపు 6 నెలలు అవుతుంది. సెప్టెంబర్లో ఇచ్చారు. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 5 నెలలు అవుతుంది రాజీనామా ఇచ్చి. అప్పుడు మాట్లాడాల్సినటువంటి విషయాలు మాట్లాడనివ్వకుండా, ఎందుకంటే రాజీనామా పార్టీకి చేశారు, పదవికి చేశారు కాబట్టి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకోవడం తప్ప శాసన మండలిలో మాట్లాడాల. ఆన్ రికార్డ్ ఉంటుందేమో అనుకుంటే, బట్ ఇప్పుడు మాత్రం ఆన్ రికార్డ్ వచ్చేలాగా పూర్తి స్థాయిలో అంటే ఏంటి, ఒక రాజకీయ వ్యూహం. చూసారా, మీ ఇంట్లో మనిషే మిమ్మల్ని ఏ విధంగా విమర్శిస్తుందో చూశారు కదా అని టార్గెట్ చేసేటువంటి ఒక కార్యాచరణ ఇది చెప్తున్నారు. అలాగే ఇక మిగతా కేసులకు సంబంధించి అలాగే ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ ఇది కూడా ఒక కారణం. ఆవిడ చేసినటువంటిదే. సొంత బామ్మర్ది ఫోన్ ట్యాప్ చేసి ఎవరన్నా వింటారా? నా మీద, నా భర్త మీద ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఫోన్ ట్యాపింగ్ చేసి ఇవన్నీ వింటారా? అంత సిగ్గు లేకుండా ఉన్నారా అని చెప్పి చేసినటువంటి వ్యాఖ్యలు. అంటే దీనికంటే ముందే రేవంత్ రెడ్డి సర్కారు లీకులు కవితకి ఇచ్చి ఇగో ఫోన్ ట్యాప్ చేశారమ్మా నీదని సాలిడ్గా ప్రూఫ్లు ఇచ్చారు కాబట్టే కవిత ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంది అనేటువంటి ఒక ఊహాగానం కూడా బయట జరుగుతోంది. ఏమో అయ్యుండొచ్చు కూడా. కేసీఆర్ని గెలవాలి అంటే రేవంత్ రెడ్డి స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ చూసినప్పుడు ఆయన చేస్తున్నటువంటి పనులు, మాట్లాడుతున్నటువంటి మాటలు ఇందులో అంతా బాగానే ఉంది. బట్ ఎక్కడో సమ్వేర్ తన రాజకీయంలో ఒక చీకటి కోణం లేదంటే సీక్రెట్ ఆపరేషన్స్, చీకటి కోణం కాదు సీక్రెట్ ఆపరేషన్స్ అనేవి ఉంటాయి. అందులో భాగంగా అనేవి జరుగుతున్నాయి. కవిత రాజీనామా చేయడం, ఇప్పుడు పార్టీలోకి అతి త్వరలో జాగృతి అన్నటువంటి పేరు పెట్టుకున్నా మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ షర్మిల పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే జరిగిందో అలాగే ఇక్కడ కూడా జరుగుతుంది అనేటువంటి ఒక ఊహాగానం నడుస్తోంది. సరే, షర్మిలదంటే అది వేరే విషయం అనుకోండి, ఆంధ్ర రాష్ట్రానికి పరిమితం అయిపోయారు, ఆవిడ అక్కడికి వెళ్ళిపోయారు. బట్ ఇక్కడ జాగృతి అనేది ఒక రాజకీయ వేదిక అవుతుంది అని చెప్తూ, అలాగే 15 ఏళ్లలో కేసీఆర్ కష్టపడ్డారు ముఖ్యమంత్రి కావడానికి, ఇంకో 15 ఏళ్ళు కష్టపడితే నేను కాలేనా అనేటువంటి ఒక స్టేట్మెంటు
ఖచ్చితంగా భవిష్యత్తులో మేము అధికారంలోకి వస్తామనేటువంటి స్టేట్మెంట్ చూస్తుంటే, లేదు ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది కాదులే, ఈవిడేదో సొంత కుంపట పెట్టుకుంటున్నారు అన్నటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు బాగానే ఉన్నాయి కదా, అధికారంలో ఉన్ననాళ్ళు కూడా అన్నీ బాగానే చేసుకుని డబ్బులు బాగానే పోగేసుకున్నారు కదా, దాంతో ఇప్పుడు పార్టీ పెట్టుకుని నడిపించుకుంటారు. ఇక ఫాలోవర్లు అంటారా, వచ్చేవాళ్ళు ఉంటారు, ఏదో విధంగా నడిపించుకుంటారు, అదేం పెద్ద ఇష్యూ కాదు అనేటువంటిది కూడా చెప్తున్నారు. వేరాజ్ ఇది పైన ఒక లేయర్ మాత్రమే, అంటే ఒక షుగర్ కోటెడ్ జాగృతి అనేటువంటి ప్రకటన కావచ్చు, రాజకీయ పార్టీ అనేది పైన ఒక షుగర్ కోటెడ్ మాత్రమే, చివరాఖరికి వెళ్ళేది కాంగ్రెస్లోకే అనేటువంటి అనుమానాన్ని కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ నేతలు అయితే ఇక డైరెక్ట్ టార్గెట్ చేస్తూ వస్తున్నారు కవితని. పార్టీ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత, లేదంటే బహిష్కరించిన తర్వాత కేసీఆర్ని ప్రశ్నించేటువంటి నేపథ్యం వీటన్నిటిని తీసుకొని అప్పుడు ఎందుకు అడగలేదు, పైగా వీడియోలు కూడా ఇప్పుడు బయటికి రిలీజ్ చేస్తున్నారు. ఏంటి, బెయిల్కి సంబంధించి ఆర్డర్స్ తీసుకెళ్ళి ఇవ్వాలి అనేటువంటి దానికి ఢిల్లీలో ట్రాఫిక్ ఎక్కువ ఉంది, కార్లు కూడా వెళ్ళనటువంటి పక్షంలో కేటీఆర్ ఆటో వేసుకుని మరి ఆటో పట్టుకుని మరీ వెళ్ళాడు పాపం, బెయిల్ పేపర్లు ఇచ్చి తీసుకురావడం కోసం. అంత కష్టపడితే ఈరోజు కేటీఆర్ని ఈ విధంగా విమర్శిస్తావా నువ్వు అని చెప్పి ఆవిడ్ని టార్గెట్ చేసేలాగా బీఆర్ఎస్ శ్రేణులు చేస్తూ వస్తున్నాయి. అలాగే బీఆర్ఎస్ శ్రేణులు ఇంకా మాట్లాడుతున్నాయి, ఇంకా చాలా మాట్లాడుతున్నారు. దానికి సంబంధించినటువంటి వాళ్ళు సానుభూతి పరులు కావచ్చు, నేతలు వీళ్ళందరూ కావచ్చు, అప్పుడు మాట్లాడినటువంటి దానివి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు, నువ్వు ఎంపీగా ఓడిపోయావు, ఎంపీగా ఓడిపోతే నేను తీసుకెళ్ళి ఎమ్మెల్సీ ఇచ్చారు, అక్కడ కూడా గొంతెమ్మ కోరికలు కోరుతున్నావు, మంత్రి కావాలి, ఇంకోటి కావాలి, ఇది అని చెప్పి రాజకీయ వారసత్వం నేను కష్టపడలేదా, రామొక్కడే కష్టపడ్డా అని చెప్పి తండ్రిని నేను నిలదీసిన దానివి, నేను పార్టీ ఎందుకని చెప్పి భరించాలి, ఇంకా పార్టీ సిద్ధాంతాలు అవసరం లేదా అంటూ బీఆర్ఎస్ వాళ్ళు ఆవిడ మీద పడి ఇక్కడ బంబార్డ్మెంట్ ఇవన్నీ స్టార్ట్ చేసేసారు. సరే, స్వయంకృతాలు కూడా ఉన్నాయి, కవిత స్వయంకృతాలు లేవు అనడానికి లేదు. ఖచ్చితంగా రాజకీయంగా ఎలా స్టెప్ వేయాలి, ఏం చేయాలి అనేటువంటి దాంట్లో సహజ సిద్ధంగా ముందు కుటుంబం చూసుకున్నారు, తర్వాత ఆవిడ శైలిలో ఆవిడ నిజామాబాద్కి సంబంధించి పసుపు బోర్డు మీద చేసినటువంటి రాజకీయం, ధర్మపుర అరవింద్ మీద చేసినటువంటి రాజకీయం, ఇవన్నీ కూడా చూసాం మనం. సో అక్కడ ఏ విధంగా టార్గెట్ అయ్యారు, ఏ విధంగా అక్కడ పట్టు కోల్పోయారు, తద్వారా బీఆర్ఎస్ పట్టు ఎందుకు కోల్పోవాల్సి వచ్చింది, వీటితోటి పార్టీలో జరిగినటువంటి చర్చల్లో కవిత వల్ల పార్టీకి మైనస్ తప్పితే ఇంకోటేం లేదు అనేటువంటి చర్చ కూడా జరిగింది అనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. అందుకే లేఖ రాసినా, ఇన్ని ఆరోపణలు చేసినా సహిస్తూ వచ్చి చివరాఖరికి ఇంకా కట్టు దాటుతున్నారు అని చెప్పి బహిష్కరణ వేటు వేసేశారు అన్నది కూడా చెప్తూ ఉంటారు. చెప్పుకుంటూ పోతే చాలా వరకు ఉన్నాయి. బట్ ఏ రకంగా చూసుకున్నా కాంగ్రెస్ పార్టీ వ్యూహాల ప్రకారం కవిత అడుగులు పడుతున్నాయి అనేది చాలామంది అనుమానిస్తున్నారు. ఈ రాజకీయ వైఖరి చూస్తుంటే ఆవిడది ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ స్టెప్స్ లాగే ఉంది తప్పితే ఇంకొకటి కాదు, ఆవిడకంటూ సొంత ఎజెండా కనిపించట్లేదు, వెనకాల ఉండేదంతా చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్లు, గతంలో కేసీఆర్తో స్నేహం ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరితోటి కూడా కవిత మంతనాలు చేస్తున్నారు. ముఖ్యంగా కడియం శ్రీహర్ కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరితోటి కూడా టచ్లోనే ఉన్నారు. వాళ్ళు కూడా సలహాలు ఇస్తున్నారు, ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు అనే దానికి. అందుకని కవిత త్వరలోనే కాంగ్రెస్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి అనుమానాలు చాలామంది వ్యక్తపరుస్తున్నారు. రాజకీయాలన్నాక హత్యలు అనేవి ఉండవు, కేవలం ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి. అలాగే శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు అనేటువంటి వాళ్ళు కూడా ఉండరు అనేది రాజకీయాల్లో ఉన్నటువంటి రెండు కీలకమైనటువంటి అంశాలు. కాబట్టి ఏమో గుర్రం ఎగరవచ్చు, ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.